మినిమం 10,000 రూపాయలు యాడ్ చేసి పాడాలి సార్. ఏమి నాయనా రూల్సా? నువ్వు రూల్స్ చెబితే నేను రిజల్ట్ చెప్తా. ఫైనల్ గా ఎంతకు పోతాదో చెప్పమంటావా? పందెమా? 500 కోట్లు, 550 కోట్లు, 600 కోట్లు, 610 కోట్లు, 650 కోట్లు. హలో, అట్నే 700 కోట్లు, 750 కోట్లు, 800 కోట్లు, 800 కోట్లు ఒకటోసారి, 800 కోట్లు రెండోసారి, 810 కోట్లు, 850 కోట్లు, 850 కోట్లు ఒకటోసారి, 850 కోట్లు రెండోసారి, 900 కోట్లు, 1100 కోట్లు, 1100 కోట్లు ఒకటోసారి, రెండోసారి. అన్నా ఇంకేం మాట్లాడతాం? 1000 కోట్లు దాటిపోయాడు రా. మూడోసారి ఫైనల్. నాకు సంతకం పెట్టచ్చమ్మా. ఇంక పెట్టింది ముద్ర ఎచ్చా. చెయ్యాలేమ్మా. కాంట్రాక్టర్ శంకర్ కాకగాడికి ట్రాన్స్ఫర్ అవుతుందన్నా. పెద్దన్నా, నన్ను క్షమించు పెద్దన్నా. ఏందిరా ఇన్నేళ్ళు నా వాయిస్ నీ గొంతులో పలికింది, ఇప్పుడు వాయిస్ మారింది. ఎంత ఇచ్చిండ్రా వాటా? వాటా ఇయ్యలే పెద్దన్నా, వార్నింగ్ ఇచ్చినాడు. వార్నింగ్కే భయపడ్డావురా? ఏం చూపి బెదిరించాడు రా? నీ పానం పెద్దన్నా బాంబు పెట్టాడంట. బాంబా? ఎక్కడా? నీ డిక్కీ కింద. అన్నా, వాడు నీ డిక్కీ కింద పెట్టిన బాంబు చూడంగానే నా బాయినట్టు దడ 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 దడలాడిందన్నా. అన్నా మాయమైపోయిందన్నా. అడిపోయిందబ్బా. అమ్మా ఇక పర్వాలే. అన్నా ఏందన్నా ఈడికొచ్చినది? నడిచొచ్చినదా బాంబు? మనం చల్లగా తాటుకుందాంపా. పానా మీదికి వచ్చిందన్నా. బాబులు చూసినా గానీ ఇసుమంటే జంపింగ్ బాబుని ఎన్నడు చూడలే. పెరికయ్యన్నా పెరిగిపోతాదేమో. నువ్వు నొక్కబి పెళ్తాది. అడిపోయింది. మళ్ళీ వచ్చింది. ఇప్పుడు చూడు. అమ్మో పోయిందే. మళ్ళీ మా జోలికి వచ్చావో నీ గుండ్ల మీద ఉన్న బొమ్మ నిజంగా బాంబ్ అవుద్ది. నాకు శంబ అవుతాది. పైకి వస్తావు, కరెక్ట్ గా చెప్పావు. దానికంటే పైకి పక్కనట్టే వేయలేబా. పెద్దన్నా డ్రైవింగ్ సూపర్. నాయనా మళ్ళీ లోకాకు నాటికి కిందకి వచ్చాదేమో. ఇప్పటికే 1100 కోట్లకు వాడి అందరి డిక్కీల కింద చెరువు అయిపోయా. ప్రతి మనిషి జీవితంలో రేపుంటుంది, కానీ రేపు మనిషి ఉంటాడో లేదో ఎవరికీ తెలీదు. నిన్న నీది, ఈరోజు నాది, రేపు నీదా నాదా తేల్చుకుందాం రాజాగౌడ్, తేల్చుకుందాం. వాడు మామూలు కాదు పెద్దన్నా. ఈ మామూలని వేలనంతా దూర తిరిగిపోతాది. 20 సంవత్సరాల నీ లిక్కర్ సామ్రాజ్యాన్ని సింగిల్ హ్యాండ్ తో కూల్చేసినాడు. ఇప్పుడు ఆ శంకర్ కాకాతో మైనింగ్ కాంట్రాక్ట్ లో కూడా టెండర్ లేడీకి ఏర్పాటు చేసినాడంట. మొన్నటి బాంబే వ్యక్తికే గుండె తట 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 ఆడిపోతాంది. ఇప్పుడు ఆడుండదు కానరాడంలే. దానికే బాబా రామ్దేవ్ కాడికి పోయి యోగాలో చేరి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాడ. పెద్దన్నా ఉంటా, నువ్వు కూడా బయట ఎక్కువగా తిరగాకు. పెద్దన్నా అన్నీ ఉన్న మనం ఏం లేని వాడితో పెట్టుకుంటే
నష్టపోయేది మనమే పెద్దన్న. అన్నా నీ అంత రోడ్డుతో పెట్టుకోకూడదనే ఆ రోజు ఆడంతటా ఆడి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించమని అడిగాడు. అయినా నువ్వు పట్టించుకోలేదు. అగ్గిపుల్లతో ఆటం బాంబు వెలిగించాలనుకుంటే మనకే డేంజర్. అదే ఆటం బాంబు మన దగ్గరుంటే ఎదుటోళ్ళకి డేంజర్. అన్న, సూర్యకి మనతో చేతులు కలిపే అవకాశం ఇస్తే బెటర్. ఎప్పుడు పడిపోయింది? అదిరిపోయిందన్నా. ఎక్కడదన్నా? విల్సన్ అండ్ స్మిత్, యుఎస్ఏ. సూపర్. రేయ్, నాకు ఆయుధాలతో పని లేదురా. నేనే ఒక ఆయుధాన్ని. నువ్వు కాంప్రమైజ్కి వచ్చావంటే దాంట్లో నా గొప్పతనం ఏం లేదన్నా. గొప్పతనంతా నీదే. మనల్ని ఎదిరించేవాడు ఎదురుగా కాకుండా పక్కనే ఉంటే ఎదురే ఉండదనేగా నీ ఫార్ములా. అందుకే ఈ రోజు నుంచి నువ్వు నా వాడివి. మాతో స్నేహం చేసిన వాడికి నజరానా ఇచ్చుడు మాకు అలవాటు. నీ కూడా ఇస్తాం. చెప్పు, ఏం కావాలి? ఆస్తులు అంతస్తులు నాకు వద్దన్నా. క్షమించాను అనొక మాట చాలు. అరే సూర్య, నిన్నెప్పుడో క్షమించేశాగా. నన్ను కాదన్నా, నా ఫ్రెండ్ని. నీ ఫ్రెండ్ని నేను క్షమించడం ఏంటి? ఏం తప్పు చేసిండని? తప్పు చేయలేదన్నా, జరిగిపోయింది. ఏంటి నువ్వు అనేది? మీ పెద్దమ్మే వైష్ణవి గురించి. నిర్దోషైన వాడిని కాపాడాలంటే సౌదీ చట్ట ప్రకారం క్షమాభిక్ష పెట్టే హక్కు కన్న తండ్రి నీకొకరికి ఉంది. దీనిపైన ఒక సంతకం పెడితే నా ఫ్రెండ్ని కాపాడిన వాడు అవుతావు. ఎంత ధైర్యం ఉంటే రేయ్, నా కూతుర్ని చంపినోడి ప్రాణాలు రక్షించమని నా దగ్గరికి వచ్చి అడుగుతావరా? నా యావదాస్తి పోయినా, నేను రోడ్డు మీదకొచ్చి బికారోడ్ని అయినా, ఎట్టి పరిస్థితుల్లో వాడిని మాత్రం నేను క్షమించేది లేదు. అసలు ముందు నిన్ను. ముళ్ళు గాజు పెంగులుంటాయని తెలిసినప్పుడు చెప్పులేసుకొస్తావన్నా. నీ కసి తీరాలంటే నన్ను చంపు. నేను పోతే బాధపడేవాడు ఎప్పుడూ లేడు. కానీ వాణ్ణి నమ్ముకున్న పెద్ద కుటుంబం ఉంది. రేయ్, రేయ్, నిన్ను చంపే అవకాశం నువ్విస్తే కాదురా, నేనే తీసుకుంటా. ఆ మేఘనా, సూర్య, సంతకం పని అయిపోయిందా? అవకపోవటం ఏంటి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నువ్వు మాత్రం కాన్సన్ట్రేట్. గ్రౌండ్ లో పరిగెడుతుంటే నీ వెనకాల 100 మీటర్ల దాకా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కనిపించకూడదు. నువ్వు రావట్లేదా? రాజా గౌడతో పని కాదు మేఘనా, కుదరట్లేదు. నువ్వు మాత్రం ఫోకస్ ఫోకస్. ఆల్ ద బెస్ట్. నా బంగారం, అనుకున్నది సాధించావురా. ఒరేయ్, వీడియో తీసారా? శ్రీరాముకి పంపించాలి. ఆల్రెడీ మెయిల్ చేసాం. దట్స్ వెరీ గుడ్.
ఇవాళ నుంచి నా కూతురు రేంజే వేర్రా. ఇక ప్రపంచంలో స్పోర్ట్స్ స్టార్లు అందరూ మేఘనా చుట్టూ తిరగాల్సిందే. ఆ. హాయ్ మేఘనా, ఐఎమ్ యువరాజ్. గ్రౌండ్ లో మీరు పరిగెడుతుంటే చూసి ఫ్లాట్ అయిపోయి మీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. Will you marry me? హలో మేఘనా, ఐఎమ్ మహేష్ భూపతి. సానియా మిర్జా అవునన్నా కాదన్నాను. ఆ తర్వాత షోయిబ్ పెళ్లి చేసుకున్నాడు. కోనేరు హంపి ఎక్క చెక్కంది, నేను ఆల్రెడీ బుక్ అన్నా. Will you marry me? అంటే నేను కప్పు కొట్టింది ఏ టెన్నిస్ ప్లేయర్నో క్రికెటర్నో పెళ్ళాడానికేనా? హా? కరెక్ట్ గా అడిగావు మేఘనా. స్పోర్ట్స్ మ్యాన్ ని తప్ప నీలాంటి జెంటిల్మెన్ ని చేసుకోదనుకున్నావా? తెలిసిందే కదా. అసలు నువ్వెలా ప్రపోజ్ చేస్తావో చెయ్యి చూద్దాం. అయ్య బాబోయ్, 3 ఏళ్ల క్రితం ప్రపోజ్ చేస్తే చీ కొట్టింది. ఇప్పుడు చెప్తే నిజం కొట్టేద్దాము. లేకే కదా. అబ్బా. అది